హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. కేరళలో 23 సంవత్సరాల వయసున్న అఫాన్ 5 హత్యలు చేసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో కొన్ని రోజుల క్రితం చేశాను. అఫాన్ మొత్తం 6 హత్యలు చేయాలనుకున్నాడు. కానీ అదృష్టవశాత్తు అఫాన్ తల్లి ప్రాణాలతో బయటపడింది. అఫాన్ ఎందుకు హత్య చేయాలనుకున్నాడు అన్న దానికి కారణాలు కూడా బయటకొచ్చాయి. కేవలం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అఫాన్ 6 హత్యలు చేయాలనుకున్నాడు. మొదట్లో నానమ్మని, బాబాయిని, పిన్నిని హత్య చేసి తాను కూడా చనిపోవాలనుకున్నాడు. కానీ తల్లిని, తమ్ముడిని, ప్రియురాల్ని ఎందుకు హత్య చేశాడు? దానికి గల కారణాలు కూడా బయటకు వచ్చాయి. నానమ్మ, పిన్ని, బాబాయిలు ముగ్గురు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఇవ్వనని చెప్పడంతో డబ్బులున్నా కూడా ఇవ్వరా అని వాళ్ళ మీద కోపము, పగ, కసి పెంచుకున్నాడు. అందుకే ముగ్గుని చంపేసి తాను చనిపోవాలనుకున్నాడు. కానీ తాను చనిపోతే తాను ఎంతగానో ప్రేమించిన తల్లి, తమ్ముడు, ప్రియురాలు ముగ్గురు అనాథలైపోతారని ముగ్గును కూడా చంపేయాలనుకున్నాడు. ఆ విధంగా 5గురిని హతమార్చాడు. కానీ అదృష్టవశాత్తు అఫాన్ తల్లి ప్రాణాలతో బతికి బయటపడింది. మరోపక్క కోల్కతాలో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. ఇక్కడ కూడా మోటివ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. 6గురు చనిపోవాలనుకున్నారు, 3 చనిపోయారు, 3 బతికి బయటపడ్డారు. కోల్కతాలో జరిగిన సంఘటన ఒక రకంగా విషాదకరమైన సంఘటన. కోల్కతాలో 2 అన్నదమ్ములు ఉండేవారు. వాళ్ళ పేర్లు ప్రణయ్ డే, ప్రసూన్ డే. వీళ్ళిద్దరికీ పెళ్లిళ్ళు అయ్యాయి. ప్రణయ్ భార్య పేరు సుదేష్ణ, ప్రసూన్ భార్య పేరు రూబీ. ప్రణయ్కి, సుదేష్ణకి 14 సంవత్సరాల కొడుకున్నాడు. ప్రసూన్కి, రూబీలకి 14 సంవత్సరాల కూతురుంది. ఈ అన్నదమ్ములు ఇద్దరు 4 అంతస్తుల భవనంలో నివసిస్తూ ఉండేవారు. ఈ అన్నదమ్ములకి లెదర్ బిజినెస్ ఉండేది. ఒకప్పుడు ఈ బిజినెస్ బాగా రన్ అవుతుండేది. ఆ బిజినెస్లో డబ్బులు బాగా సంపాదించారు. కానీ కరోనా టైంలో బిజినెస్ దెబ్బతింది. దాంతో అప్పులు ఎక్కువైపోయాయి. దాదాపు 6 బ్యాంకులో ఈ అన్నదమ్ములు అప్పులు చేశారు. ఆ అప్పులు తీర్చలేకపోతున్నారు. ఒక పక్క బ్యాంకుల వాళ్ళేమో తాము ఇచ్చిన అప్పులు తీర్చమని ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ అప్పులు తీర్చే దారి లేదు. దాంతో తాము ఉంటున్న 4 అంతస్తుల భవనాన్ని కూడా తాకట్టు పెట్టారు. ఆ భవనాన్ని విడిపించుకునే దారి లేదు. రేపో మాపో ఆ భవనాన్ని అప్పుల వాళ్ళు స్వాధీనం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ అన్నదమ్ములు దారులన్నీ మూసుకుపోయాయి. ఈ అప్పులు తీర్చలేము, రేపొద్దున సమాజంలో అందరి ముందర పరువు పోతుంది అని ఒకే ఒక మార్గం వాళ్ళకి కనిపించింది. ఒక దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. తాము తీసుకున్న దారుణమైన నిర్ణయాన్ని గత నెల 16వ తారీఖు అంటే ఫిబ్రవరి 16వ తారీఖు రాత్రి తమ భార్యలకి చెప్పారు. భార్యలతో, ఇప్పుడు మనము అప్పులతో కూలిపోయే ఉన్నాము. ఇంటి నిండా అప్పులు, ఊరి నిండా అప్పులు. ఈ అప్పులు తీర్చే దారి లేదు. రేపొద్దున మనం ఉంటున్న ఈ ఇల్లును కూడా అప్పులు వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. దాంతో ఉండడానికి ఇల్లు ఉండదు, తినడానికి తిండి ఉండదు. సమాజంలో మనము చాలా గౌరవంగా బ్రతికాము, ఎంతో హుందాగా బ్రతికాము. రేపొద్దున మన పరిస్థితి చూసి అందరూ నవ్వుకుంటారు. కాబట్టి మనము ఒక నిర్ణయం తీసుకుందామని తాము తీసుకున్న దారుణమైన నిర్ణయాన్ని తమ భార్యలైన సుదేష్ణ, రూబీలకి చెప్పారు. తమ భర్తలు తీసుకున్న నిర్ణయాన్ని సుదేష్ణ, రూబీలు అంగీకరించారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా వేరే మార్గం లేదు. కానీ తాము తీసుకున్న దారుణమైన నిర్ణయాన్ని అమలు చేసేది ఎట్లా? అందుకే పాయసంలో విషం కానీ నిద్రమాతలు కలిపి తీసుకుందామని అనుకున్నారు. ఈ 4 చర్చించుకుంటున్న విషయాన్ని 14 సంవత్సరాల కూతురికి ఏమాత్రమూ తెలియదు. కానీ పక్క రూములో ఉంటున్న ప్రణయ్ కొడుకు 14 సంవత్సరాల బాలుడు ఇదంతా విన్నాడు. వినిన తర్వాత, అరే, తమ తల్లిదండ్రులు, పిన్ని, బాబాయ్ వీళ్ళు ఇటువంటి దారుణ నిర్ణయాన్ని అమలు చేయరు, తనని తన చెల్లెల్ని చంపరని పాపం ఆ బాలుడు అనుకున్నాడు. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 17వ తారీఖు అన్నదమ్ములు ఇద్దరూ పాయసంలో విషము, నిద్రమాతలు కలిపి తీసుకొచ్చారు. కానీ ప్రసూన్ కూతురు ఆ పాయసాన్ని తినని మొండికేసింది. దాంతో ప్రసూన్ తన కూతుర్ని తిట్టి, కొట్టి బలవంతంగా ఆ పాయసాన్ని కూతురు నోట్లో కుక్కి తినిపించాడు. ఆ పాయసం తిన్న 14 సంవత్సరాల కూతురు నిద్రమత్తులకు వెళ్ళిపోయింది. తర్వాత ఈ 5గురు ఆ పాయసాన్ని తిన్నారు. కానీ విచిత్రంగా ఆ పాయసం ఆ 5గురి మీద ఎటువంటి ఎఫెక్టు చూపించలేదు. 5గురు బాగానే ఉన్నారు. ఇదేంటి ఇలా జరిగింది? ఒకటనుకుంటే ఒకటైంది అని అప్పటికి 14 సంవత్సరాల ఆ కొడుకును కూడా అడిగారు. ఎరా, నీకేమైనా అనిపిస్తుందా అంటే ఆ 14 సంవత్సరాల కొడుకు నాకేమీ అనిపించట్లేదని చెప్పాడు. దాంతో ఇప్పుడు ఎలా, తాము అనుకున్నదేమో అమలు జరగలేదు అని మరో దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. కత్తితో అందరూ కోసుకోవాలనుకున్నారు. కానీ ఎవరూ ధైర్యం చేయలేకపోయారు, ఎవరూ సాహసం చేయలేదు. ముఖ్యంగా సుదేష్ణ, రూబీలు ఇద్దరూ కత్తితో కోసుకోలేకపోయారు. అప్పుడు ప్రసూన్ కత్తితో తన భార్య మణికట్టు మీద కోశాడు, అలాగే గొంతుని కట్ చేశాడు. ఆ తర్వాత తన వదిన సుదేష్ణ చేతి మణికట్టును కోశాడు, ఆ తర్వాత గొంతు కోశాడు.
వీళ్ళిద్దరూ కత్తితో కట్ చేస్తున్నప్పుడు బాధతో అరవకుండా ఆ అరుపులు చుట్టుపక్కల వాళ్ళకి వినిపించకుండా ప్రణయ్ దిండుతో వాళ్ళిద్దరు ముఖం మీద గట్టిగా అదిమిపెట్టి కేకలు బయటికి రాకుండా చేశాడు. దాంతో సుదేష్ణ, రూబీ ఇద్దరు చనిపోయారు. ఆ తర్వాత నిద్రమత్తులోకి వెళ్ళిన 14 సంవత్సరాల కూతురి ముఖం మీద దిండితో అదిమిపెట్టి ఊపిరాడనీయకుండా చేసి ఆ కూతురిని కూడా చంపేశారు. ఆ తర్వాత పక్క రూములో నిద్రపోతున్న ప్రణయ్ కొడుకు దగ్గరికి వచ్చారు. నిజానికి ఇక్కడ ప్రణయ్ నిద్రపోవట్లేదు, నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నాడు. తన బాబాయ్ తన దగ్గరికి రావడం గమనించాడు. దిండు తీసుకుని ముఖం మీద అద్దుతూ ఉండడం గమనించాడు. ఇక్కడ ప్రణయ్ కొడుకు యోగా చేస్తూ ఉండేవాడు. దాంతో టెక్నిక్ను ఉపయోగించి తన ఊపిరిని బిగబట్టి ఉంచాడు. చనిపోయినట్టుగా నటించాడు. ముఖం మీద దిండుతో అదుము పెట్టిన ప్రసూన్ తన అన్న కొడుకు చనిపోయాడు అనుకుని దిండు పక్కకి తీసి గది నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ తన అన్న దగ్గరికి వెళ్ళారు. అన్నదమ్ములిద్దరూ బాల్కనీలోకి వెళ్ళి చర్చించుకుంటున్నారు. ఇప్పుడు నలుగురిని చంపేశాం, ఇప్పుడు ఏం చేయాలి, ఈ బిల్డింగ్ పైనుంచి దుంకుదామా అని ఇద్దరూ చర్చించుకుంటున్నారు. ఇక్కడ ప్రణయ్ కొడుకు చనిపోయినట్టుగా నటించిన ప్రణయ్ కొడుకు మేల్కొన్నాడు. తన గది నుంచి బయటకు వచ్చాడు. ఎదురుగా ఉన్న గదిలో తన చెల్లెలు చనిపోయి ఉండడం గమనించాడు. పక్క రూమ్లో తన తల్లి, పిన్ని ఇద్దరు మణికట్టు కోసుకుపోయి, గొంతు కోసుకుపోయి ఇద్దరు చనిపోయి ఉండడం గమనించాడు. నెమ్మదిగా నడుచుకుంటూ బాల్కనీలోకి వచ్చాడు. అడుగులు చప్పుడు విన్న అన్నదమ్ములిద్దరూ వెనక్కి తిరిగేసరికి వెనుక ఈ 14 సంవత్సరాల ప్రణయ్ కొడుకు కనిపించేసరికి ఇద్దరు దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు. ఇదేంటి, వీడు ఇంకా చనిపోలేదా అనుకున్నాడు. సరే వీడిని వదిలిపెట్టేసి తామిద్దరూ దుంకుదామనుకున్నారు. కానీ వదిలిపెట్టేస్తే వీడు అనాథైపోతాడని ఇద్దరు అన్నదమ్ములు ఆలోచించుకొని, అరే సరే పద మనం అలా కారులో లాంగ్ డ్రైవ్ వెళ్ళొద్దామని అన్నదమ్ములిద్దరూ 14 సంవత్సరాల కొడుకుని తీసుకుని కిందకొచ్చారు. ఈ ప్రణయ్ కొడుకు పాపం అడుగులో అడుగు వేసుకుంటూ కారు దగ్గరికి వెళ్ళాడు. ముందు సీట్లో డ్రైవర్ పక్కనున్న సీట్లో కూర్చున్నాడు. ప్రణయ్ వెనక సీట్లో కూర్చున్నాడు. ప్రసూన్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ముగ్గురు కారులో కూర్చున్న తర్వాత కారు బయలుదేరింది. ఆ రాత్రి ఫిబ్రవరి 17వ తారీఖు రాత్రి అర్ధరాత్రి దాదాపు 3 గంటల సేపు తెల్లవారేదాకా రోడ్ల మీద చక్కర్లు కొడుతూ ఉన్నారు. చివరికి ప్రసూన్ అలా కారు నడిపించుకుంటూ ఒక పిల్లర్కి గట్టిగా గుద్దాడు. యాక్సిడెంట్ జరిగింది. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ యాక్సిడెంట్ చూసిన చుట్టుపక్కల వాళ్ళు ఇమీడియట్గా పోలీసులకి సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చి గాయపడ్డ ముగ్గురిని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొదట్లో పోలీసులు కూడా అదొక యాక్సిడెంట్ కేసు అని అనుకున్నారు. కానీ 14 సంవత్సరాల బాలుడు తెలివిలోకి వచ్చిన తర్వాత జరిగిన దారుణాన్ని పోలీసులు చెప్పాడు. ఏ విధంగా తన తండ్రి, బాబాయ్, పిన్నిని, తల్లిని, చెల్లెల్ని హతమార్చింది, వాళ్ళు వేసుకున్న ప్లాను ఇదంతా చెప్పేసరికి పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు అందరూ దిగ్భ్రాంతికి షాక్కి గురారు. ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో సుదేష్ణ, రూబీ 14 సంవత్సరాల కూతురు డెడ్ బాడీలు కనిపించాయి. పోలీసులు ఇప్పుడు కేసు అది నమోదు చేయలేకపోతున్నారు. ఎందుకంటే ముగ్గురు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ సంఘటనలలో అత్యంత విషాదకరమైన విషయాలు 2 ఉన్నాయి. ఒకటి, ఈ సంఘటన జరిగి దాదాపు 10 రోజుల పైన అయినా ఇప్పటిదాకా ప్రణయ్, ప్రసూన్ దగ్గర బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవ్వరూ పరామర్శించింది లేదు, రాలేదు. అలాగే సుదేష్ణ, రూబీల దగ్గర బంధువులు, ఫ్రెండ్స్ కూడా ఎవ్వరూ హాస్పిటల్కి రాలేదు. ఏం జరిగింది ఏంటని పరామర్శించలేదు. ఇక్కడ మరోపక్క రెండో విషయం ఏంటంటే, ఈ 14 సంవత్సరాల కొడుకు ఆ బాలుడు పరిస్థితి తలుచుకుని కోల్కతా పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, మిగతా వాళ్ళు, మీడియా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ద్రవించిపోతున్నారు, కదిలిపోతున్నారు. ఇప్పుడు వాడి భవిష్యత్తు ఏంటి? ఒక పక్క తల్లిని, చెల్లిని, ముగ్గురిని చంపేశారు. తండ్రి, బాబాయ్ ఇద్దరు రేపొద్దున కోలుకున్న తర్వాత పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారు. కేసు నడుస్తుంది. బహుశా ఊరి శిక్ష కానీ యావజ్జీవ కారాగార శిక్ష కానీ పడుతుంది. తండ్రి, బాబాయిలు ఇద్దరూ జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. మరి ఈ 14 సంవత్సరాల బాలుడి పరిస్థితి ఏంటి? వీడికి విషయాలన్నీ తెలుసు. ప్రస్తుతం ఈ బాలుడిని డాక్టర్లకు చూపించాలి, సైక్రటిస్ట్కి చూపించాలి. ఎందుకంటే జరిగిన విషయాన్ని తలుచుకొని భయంతో వణికిపోతున్నాడు. కాబట్టి ముందు వాడి పరిస్థితి బాగుపడాలి. బాగుపడ్డ తర్వాత వీడిని ఎవరు చూసుకుంటారు? ఒక పక్క బంధువులు, ఫ్రెండ్స్ ఎవ్వరూ చూసుకోవడానికి రాలేదు. మరి వీడి భవిష్యత్తు ఏంటి? కేవలం 14 సంవత్సరాలు. ఇంటికి పంపిద్దామా అంటే ఇల్లు అప్పులో కూలిపోయింది. ఇంటి నిండా, ఊళ్ళో నిండా అప్పులున్నాయి. ఇల్లు రేపు మాపు అప్పులు వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. మరి వీడు ఎక్కడుంటారు? అనాథాశ్రమానికి పంపించాలా, లేకపోతే ఇంకెక్కడికన్నా తరలించాలా, లేకపోతే ఎవరికన్నా ఇవ్వాలా? ఏం చెయ్యాలి ఈ 14 సంవత్సరాల బాలుని అని కోల్కతా పోలీసులు
ముందు ఒక $1000 క్వశ్చన్గా ఉంది. వాళ్ళు ఏం చేయాలో ఏం తెలియక వాళ్ళు సతమతమైపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కడుపు తరికిపోతుంది. నేను కూడా ఈ విషయం చెప్తున్నప్పుడు ఎంతో బాధకి గురవుతున్నాను, ఫీల్ అవుతున్నాను. వాడి పరిస్థితి తెలుసుకుని కడుపు ద్రవించిపోతుంది. ఇట్లా ప్రతి మనిషికి ఏవో ఒక సమస్యలు ఉంటాయి. ఎంతోమంది కొన్ని వందల వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి విదేశాలకు పారిపోయి దర్జాగా బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారో వాళ్ళ గురించి మనకందరికీ తెలిసిందే. ఎంతోమంది బడాబాబులు కొన్ని కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. వాళ్ళని బ్యాంకులు కోట్ల రుణమాఫీలు చేసిన ఉదంతాలు కూడా మనకందరికీ తెలిసిందే. ఇక్కడ అప్పులు ఉన్నాయి నిజమే, కానీ వాటిని పరిష్కరించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో దారులు ఉన్నాయి. అవన్నీ ఉండగా ఈ అన్నదమ్ములు ఇద్దరు చాలా దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురిని హతమార్చారు. ఇప్పుడు తాము జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ 14 సంవత్సరాల బాలుడు ఒక విధంగా అనాథైపోయాడు. వాడి భవిష్యత్తు ఏంటనే తలుచుకుంటే ప్రతి ఒక్కరు హృదయం ద్రవించిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. దానికి మార్గాలు ఎన్నో ఉంటాయి. కాలమే కొన్నిటికి పరిష్కారాలు చూపుతుంది. కాబట్టి ఇటువంటి దారుణమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 100 సార్లు ఆలోచించాలి. ప్రతి ఎవ్వరు కూడా ఇటువంటి సమస్యలుంటే ఇటువంటి దారుణ నిర్ణయాలు తీసుకోవద్దని ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను, మనవి చేసుకుంటున్నాను. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.